హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఒకటి తీసుకున్నామండి. మీరు చూడొచ్చు ఇక్కడ పిక్. ఈ పిక్ ఏంటి, దీని అర్థం ఏంటి అనేది మనకి చివరి వరకు ఈ స్టోరీ చదివితే తెలుస్తుందండి. రైట్. ఒక వ్యక్తి ఏంటి అది డాగ్ అనుకుంటా. ఆ డాగ్ని తను తోక పట్టుకుని లాగుతూ ఉన్నాడు. ఏంటి, ఎందుకు లాగుతున్నాడు ఏంటి అనేది చివరి వరకు మనకి ఈ స్టోరీ చదివితే తెలుస్తుంది. హెడింగ్ చూద్దామండి. ద హై కాస్ట్ ఆఫ్ గ్రీడ్. ఓకేనా, గ్రీడ్ అంటే దురాశ, అత్యాశ. అత్యాశకు చెల్లించుకునే మూల్యం, దట్ ఈస్ ద మీనింగ్ హియర్. స్టోరీలోకి పోదాం. దేర్ వాస్ వన్స్ ఎ పోర్ మ్యాన్. వన్స్ ఎ పోర్ మ్యాన్. పిఓఓ వావెల్ ఉంది, ఓ ఉంది. సో పూర్ అనుకుండగా పో మ్యాన్ హూ డెస్పరెట్లీ అంటే తీవ్రంగా, అత్యవసరంగా. రైట్. సివియర్లీ, బ్యాడ్లీ ఇలా. ఇక్కడ మాత్రం అత్యవసరంగా, చాలా ఎక్కువగా. దేర్ వాస్ వన్స్ ఎ పోర్ మ్యాన్ హూ డెస్పరెట్లీ వాంటెడ్ టు బికమ్ రిచ్. ఒక పోర్ మ్యాన్ ఉన్నాడండి, అతను చాలా చాలా రిచ్ అవ్వాలని కోరుకున్నాడు. రైట్. సమ్వన్ టోల్డ్ హిమ్ దట్ ఇఫ్ హీ గాట్ హోల్డ్ ఆఫ్ ఎ జిన్. జిన్ అంటే ఏంటండి? జిన్ అంటే అద్భుత శక్తులు, మాయలు కలిగినటువంటి ఆత్మ. రైట్. ఒక వ్యక్తి ఏం చెప్పాడు? సమ్వన్ టోల్డ్ హిమ్ దట్ ఇఫ్ హీ గాట్ హోల్డ్ ఆఫ్, గెట్ హోల్డ్ ఆఫ్ సంబడి, గాట్ హోల్డ్ ఆఫ్ సంబడి. ఒకరి పైన కంట్రోల్, నియంత్రణ సాధించడం. అంటే వీళ్ళు చేయమంటే నిలబడతారు, కూర్చోమంటే కూర్చుంటారు. అలా ఒక వ్యక్తి పైన కానీ నియంత్రణ సాధించడాన్ని గెట్ హోల్డ్ ఆఫ్ సంబడి. రైట్. సమ్వన్ టోల్డ్ హిమ్ దట్ if he got hold of a jinn he could become rich. ఓకేనా, ఒక జిన్ పైన నువ్వు నియంత్రణ సాధిస్తే నువ్వు వెంటనే రిచ్ అయిపోవచ్చు అని చెప్పేసి ఒక అతను చెప్తాడు. ఎవరికి? ఈ పేదవాడికి, ద పోర్ మ్యాన్. రైట్. నెక్స్ట్, ద పోర్ మ్యాన్ హర్డ్ దట్ a sage with great powers was in his town. అంటండి, ఒకనొక రోజు ఈ పోర్ మ్యాన్కి తెలుస్తుంది. ఏమని? ఒక మునీశ్వరుడు. సేజ్ అంటే ఒక ముని, తెలివైన వ్యక్తి. ఓకేనా, ఎ వైజ్ మ్యాన్. సేజ్ విత్ గ్రేట్ పవర్స్, అత్యంత శక్తులు కలిగిన వ్యక్తి టౌన్లో ఉన్నారని, అతను ఉండే ప్లేస్లో ఉన్నారని తెలుసుకుంటాడు, వింటాడు. He went to the sage and requested him to tell him the secret of capturing a jinn. ఏంటండి? He went to the sage and requested him to tell the secret of capturing a jinn. ఈ జిన్ని ఎలా పట్టుకోవాలి అనే సీక్రెట్ చెప్పమని అతని దగ్గరికి వెళ్తాడు. ఓకేనా, ఈ పోర్ మ్యాన్ ఎవరైతే ఉన్నాడో అతను సేజ్ దగ్గరికి వెళ్ళి అతను రిక్వెస్ట్ చేసి అడుగుతాడు. ఏమని? ఆ సీక్రెట్ చెప్పమని. ఏంటి, ఎలాగా ఒక సేజ్ని మనం క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పేసి. రైట్. When the sage asked him why he wanted a jinn, the man replied that he wanted one to do all his work for him. ఆ సేజ్ ఉన్నాడు కదా, ఆ మునీశ్వరుడు, నీకు ఎందుకు కావాలి ఈ జిన్ ఎందుకు కావాలి, నీకు జిన్ ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నావు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తాడు? ద మ్యాన్ రిప్లైడ్ దాట్ హీ వాంటెడ్ వన్ టు డూ ఆల్ హిస్ వర్క్ ఫర్ హిమ్. అతని పని అంతా చేయడానికి ఒక జిన్ కావాలి, అంటే ఒక అద్భుత శక్తులు కలిగిన వాను కావాలి అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు దానికి సేజ్ ఏమంటాడు? ద సేజ్ ఆస్క్డ్ హిమ్ టు గో హోమ్. సరే అయితే నువ్వు ఇంటికి పో అని చెప్తాడు. దెన్ ద మ్యాన్ స్టార్టెడ్ గోయింగ్ టు ద సేజ్ ఎవ్రీ డే టు ప్రెస్ హిమ్ ఫర్ ఎ జిన్. ఆ రోజు మొదలుకొని రోజు కూడా ఆ మునీశ్వరి దగ్గరికి వెళ్ళి తన పైన ఒత్తిడి తీసుకురావడం మొదలు పెడతాడు. రైట్. ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ ద హ్యారిడ్ అంటే ఏంటండి? అన్నోయిడ్. హ్యారిడ్ అంటే ఏంటి? అన్నోయిడ్, విసుగు చెందిన అని అర్థం అండి. ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ ద హ్యారిడ్ సేజ్, ఇతను రోజు వస్తూ ఉంటాడు, రోజు అడుగుతూ ఉంటాడు. అడగటం వల్ల ఆ విసుగు చెందిన సేజ్ మునీశ్వరుడు గేవ్ హిమ్ ద మ్యాజిక్ వర్డ్స్, అతనికి ఆ మ్యాజిక్ వర్డ్స్ అనేవి ఇచ్చేస్తాడు, మాయలు మంత్రాలు. రైట్. దాట్ కుడ్ కంజా అప్. ఏంటండి? దాట్ కుడ్ కంజా అప్ అంటే, కంజా అప్ అంటే ఇలా అనేసి ఏదైనా క్రియేట్ చేయడం, ఇలా అనేసి ఏదైనా మాయం చేయడం,
అలాంటి శక్తిని ఏమంటారు? కంజా అప్ ఎ జిన్, రైట్? కంజా అప్ అంటే అదండి, ఏదైనా ఇలా ఇలా అనేసి మాయ చేయగలిగే సత్తా ఉండటం, అంటే మంత్రాలు, రైట్? మ్యాజిక్ వర్డ్స్, రైట్? ఇలా ఇలా అనేసి క్రియేట్ చేయడం, ఇలా ఇలా అనేసి మాయం చేసే సత్తాని, ఆ చేసే విధానాన్ని కంజా అప్ అంటారండి. ద హ్యారిడ్ సేజ్, విసుగు చెందిన అనాయిడ్ సేజ్, గేవ్ హిమ్ ద మ్యాజిక్ వర్డ్స్ దాట్ కుడ్ కంజా అప్ ఎ జిన్. ఆ విసుగు చెందిన మునీశ్వరుడు అతనికి మ్యాజిక్ వర్డ్స్ ఇస్తాడు. ఆ మ్యాజిక్ వర్డ్తో ఒక జిన్ని క్రియేట్ చేయొచ్చు అంటండి, ఇలా 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 అనేసి. ఓకేనా? సో విసుగు చెంది ఇచ్చేసాడు ఇంక ఫైనల్గా. హీ ఆల్సో వార్న్డ్, హెచ్చరించాడు ముని. హీ ఆల్సో వార్న్డ్, WAINED, వార్న్డ్, రైట్? ద మ్యాన్, ఎ జిన్ ఈజ్ ఎ టెరిబుల్ బీయింగ్. ఏం చెప్పాడండి? ఎ జిన్ ఈజ్ ఎ టెరిబుల్ బీయింగ్. బీయింగ్ అంటే ఏంటి? ప్రాణి, జీవి. ఈ జిన్, ఈ అద్భుత శక్తులు కలిగిన జిన్ ఏదైతే ఉందో చాలా భయంకరమైనది. He will do whatever you ask him to do. He will do whatever you ask him to do. నువ్వేం చేయమంటే అది చేసేస్తుంది. బట్ యూ మస్ట్ కీప్ హిమ్ కంటిన్యూలీ బిజీ. కానీ నువ్వు దాన్ని చాలా బిజీగా ఉంచాలి. హీ విల్ కిల్ యూ. అట్లా కాకపోతే అది నేను చంపేస్తుంది. రైట్, ఇదండి, రైట్. ద మ్యాన్ రిప్లైడ్, దట్ ఈస్ నో ప్రాబ్లం. I will give him enough work to last a lifetime. అది పెద్ద సమస్య ఏం కాదు, నేను దానికి జీవితానికి అంతా సరిపెట్టేంత, ఓకేనా, జీవితాంతం కొనసాగేలాగా ఒక పని అప్పగిస్తాను అని చెప్తాడు. రైట్, నెక్స్ట్ అండి. ద మ్యాన్ హరిడ్ అంటే ఏంటండి? రష్ అంటే హుటాహుటీన తరలి వెళ్ళటం, వెంటనే ఎక్కడికైనా వెళ్ళిపోవడం. ద మ్యాన్, the poor man hurried to a forest and repeated the magic words for a long time. చెప్పేశారుగా మునీశ్వరుడు, మ్యాజిక్ వర్డ్స్ చెప్పేశాడు. అవి గుర్తుపెట్టుకుని వెంటనే ఫారెస్ట్కి వెళ్ళిపోతాడు. ఫైనలీ ఏ హ్యూజ్ జిన్ అపియర్డ్ బిఫోర్ హిమ్. ఫారెస్ట్కి వెళ్ళిపోయి చాలాసేపు కూర్చుని చదివేస్తాడు మంత్రాలన్నీ. ఫైనలీ చివరికి ఎలా అయితేనో, ఏ హ్యూజ్ జిన్ అపియర్డ్ బిఫోర్ హిమ్. ఒక పెద్ద అద్భుత శక్తులు కలిగిన ప్రాణి ఒకటి తన ముందు ప్రత్యక్షం అవుతుంది. రైట్, ఎస్, ప్రత్యక్షమైంది కదా. అప్పుడు ప్రత్యక్షమైతే ద మ్యాన్ సెడ్, బిల్డ్ మీ ఎ ప్యాలెస్, నా కోసం ఒక రాజభవనం నిర్మించు. ఇన్ ఎ మౌమెంట్, చూడండి ఇక్కడ MOMENT, మౌమెంట్, ఓకేనా. MOVEMENT, మూమెంట్, అదేంటి? చలనం. ఇదేంటి మరి? MOMENT, మౌమెంట్ అంటే ఒక్క క్షణం, రెప్పపాటు కాలం. రైట్, ద మ్యాన్ సెడ్, బిల్డ్ మీ ఎ ప్యాలెస్. రైట్, మ్యాన్ ఏం చెప్పాడండి? ఆ పో మ్యాన్, నా కోసం ఒక రాజభవనం నిర్మించు. ఇన్ ఏ మౌమెంట్ ద జిన్ డిడ్ ఇట్ అండ్ సెడ్, ఇట్ ఈస్ డన్. ఒక రెప్పపాటు కాలంలో చేసేసి అయిపోయింది పని అని చెప్పాడు. నెక్స్ట్ అండి, ద మ్యాన్ సెడ్, బ్రింగ్ మీ, ఇక్కడ చూడండి తప్పుపడింది, BRING, బ్రింగ్ మీ లాట్స్ ఆఫ్ మనీ, నా కోసం బోల్డ్ డబ్బు తీసుకురా. రైట్, ద జిన్ సెడ్, హియర్ ఈస్ ద మనీ, ఇదిగో ఇందా పట్టు మనీ, ఇది డబ్బులు ఇదిగో. రైట్, ద మ్యాన్ సో దాట్ ద జిన్ కంప్లీటెడ్ దీస్ టాస్క్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ అన్ ఐ. మన పో మ్యాన్ ఉన్నాడు కదా, చూశాడు ఏంటి? ఈ చెప్పిన పనులన్నీ కూడా ఒక రెప్పపాటు కాలంలో చేశాడనే సంగతి అర్థమైపోయింది అతనికి. సో he decided to give him a very big task to keep him busy. చెప్పాడుగా స్వామీజీ బిజీగా ఉంచమని. సో ఇతను ఏ పని ఇచ్చినా రెప్పపాటు కాలంలో చేసేస్తున్నాడు, విదిన్ ద బ్లింక్ ఆఫ్ ఐలో చేసేస్తున్నాడు. సో the poor man decided to give him a very big task to keep him busy. వాడిని బిజీగా ఉంచుదామనే ఉద్దేశంలో పెద్ద టాస్క్ ఒకటి ఇచ్చేయాలని డిసైడ్ అయిపోయాడు. రైట్, he said cut down this forest and build a city in its place. ఏం చెప్పాడండి పెద్ద పని? He said cut down this forest and build a city in its place. ఈ అడవినంతని నరికేసాయి, కట్ డౌన్ చేసేసాయి, దాని ప్లేస్లో ఒక పెద్ద సిటీ నిర్మించు అని చెప్పాడండి. ఇన్ ఏ మౌమెంట్ దిస్ వాజ్ డన్ టు.
అది కూడా ఒక్క క్షణకాలంలో అది కూడా చేయబడింది అంటండి. ఇక్కడ చూడండి, దిస్ వాజ్ డన్ అంటే చెయ్యబడటం అండి. వాజ్ కానీ కానీ వస్తే V3 వస్తే ఏంటి బడటం. హీ వాజ్ మర్డర్డ్ అతను మర్డర్ చేయబడ్డాడు. హీ వాజ్ వెల్కమ్డ్ అతను ఆహ్వానింపబడ్డాడు. హీ వాజ్ ఇన్వైటెడ్ ఓకేనా. హీ వాజ్ టోల్డ్, హీ వాజ్ క్వశ్చన్డ్. హీ వాజ్ క్వశ్చన్డ్ అంటే అతను ప్రశ్నింపబడ్డాడు. హీ వాజ్ టోర్చర్డ్ అంటే అతను టోర్చర్ చేయబడ్డాడు. అలానే దిస్ వాజ్ డన్ టు అది కూడా చేయబడింది. ఏంటి ఓకేనా, అడవిని మొత్తాన్ని నరికేసి ఒక టౌన్ బిల్డ్ చేయమంటే అది కూడా చేసేసాడు, రైట్. ఒక సిటీ బిల్డ్ చేయమంటే అది కూడా సిటీని కూడా కట్టేశాడు, రైట్. ద జిన్ సెడ్ దిస్ ఈస్ కంప్లీట్, గివ్ మీ సంథింగ్ ఎల్స్ టు డూ. దిస్ ఈస్ కంప్లీట్ ఇది కూడా పూర్తి అయిపోయింది. గివ్ మీ సంథింగ్ ఎల్స్ టు డూ ఓకేనా, మరి ఏదైనా ఇవ్వు చేయడానికి, ఇది కూడా పూర్తి అయిపోయింది, ఇంకేదైనా ఇవ్వు నాకు అని అడిగాడు జిన్. అప్పుడు నౌ ద మ్యాన్ బిగాన్ టు బి ఫ్రైటెండ్. ఏంటండి టు బి ఫ్రైటెండ్. ఫ్రైటెండ్ అంటే అఫ్రైడ్ అంటే ఫీలింగ్ ఫియర్, భయపడ్డం అండి. ఇంకా ఈ వ్యక్తికి భయం అనేది మొదలైపోయింది. ద జిన్ కుడ్ డూ ఎవ్రీథింగ్ ఇన్ జస్ట్ అ మూమెంట్. ద జిన్ కుడ్ డూ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఒక రెప్పపాటు కాలంలో చేయగలిగాడు. అండ్ ద మ్యాన్ డిడ్ నాట్ నో వాట్ ఎల్స్ హీ కుడ్ ఆస్క్ హిమ్ టు డూ. ఆ వ్యక్తికి తెలియలేదు, ఆ పో మ్యాన్ ఉన్నాడుగా, ఇంకా తెలియలేదు నెక్స్ట్ ఏ పని ఇవ్వాలి ఏంటి అనేది. ద జిన్ సెడ్ క్విక్ గివ్ మీ సంథింగ్ టు డూ, ఐ విల్ ఈట్ యూ అప్. త్వరగా ఇవ్వు ఏదో ఒక పని, లేకపోతే నేను చంపుకు తినేస్తా, రైట్. ఐ విల్ ఈట్ యూ అప్ ఓకేనా, నేను నిన్ను తినేస్తా. ద ఫ్రైటెండ్ అంటే భయంతో భయపడిపోయిన వ్యక్తి. ద ఫ్రైటెండ్ మ్యాన్ ran as fast as he could to the sage and begged him to save his life. ఏం చేశాడంటే వెంటనే ఆ భయోత్పాతంతో భయపడిపోయిన మనిషి, the frightened, the feared, the afraid man ran as fast as he could to the sage and begged him to save his life. అతను ఎంత వేగంగా పరిగెట్టగలుగుతాడో అంత వేగంగా కూడా పరుగుని వెళ్ళిపోయి ఆ మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయి బెగ్ చేయడం మొదలుపెట్టాడు, నా ప్రాణాలు కాపాడు. బెగ్డ్ హిమ్ టు సేవ్ హిస్ లైఫ్, నా జీవితాన్ని కాపాడు, నా ప్రాణాన్ని కాపాడు అని చెప్పేసి వేడుకోవడం మొదలుపెట్టాడు. ఎ మూమెంట్ లేటర్, ఒక క్షణకాలం తర్వాత, ద జిన్ అరైవ్డ్. ఆ వెనకాల ఇతని వెనకాలే ఆ మునీశ్వరుడి దగ్గరికి జిన్ కూడా వచ్చేసింది. అండ్ థ్రెటెండ్ అంటే భయపెట్టడం. టు స్వాలో ద మ్యాన్ అప్, అలాగే వెనకాల వచ్చేసి నిన్ను మింగేస్తా అని భయపెట్టడం మొదలుపెట్టింది. ద సైజ్ అండర్స్టూడ్ ద సిచ్యువేషన్, మునీశ్వరుడు అర్థం చేసుకున్నాడు పరిస్థితి మొత్తం. హీ సెట్ ద జిన్, మునీశ్వరుడు చెప్పాడు జిన్తో ఏమని, లుక్ ఎట్ దాట్ డాగ్ విత్ ఎ కర్లీ టైల్. కర్లీ టైల్ అంటే ఏంటండి, వంకర టింకరగా ఉన్న తోక. లుక్ ఎట్ దట్ డాగ్ విత్ ఎ కర్లీ టైల్, స్ట్రైటన్ ఇట్ అంటే నిటారుగా చేయమన్నాడండి. ఏంటండి, మునీశ్వరుడు మొత్తం పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఈ జిన్ రాగానే లుక్ ఎట్ దాట్ డాగ్ విత్ ఎ కర్లీ టైల్ ఓకేనా, ఆ వంకర టింకరగా ఉన్న తోక ఉంది చూసావు, ఆ తోక ఉన్న కుక్క ఉంది చూసావు, దాని వైపు చూడు ఒకసారి. చూశాడు. స్ట్రైటన్ ఇట్, దాన్ని నిటారుగా చేయి, స్ట్రైటన్ చేయి. ద జిన్ స్ట్రైటన్ ద టైల్, జిన్ కూడా ఏం చేశాడు, స్ట్రైటన్ చేశాడు. బట్ యాజ్ సూన్ యాజ్ హీ లెట్ గో ఆఫ్ ఇట్ కర్ల్డ్ అప్ అగైన్. ఇతను వదిలేసిన వెంటనే అది మళ్ళీ చుట్లు కూడా మొదలుపెట్టింది, వెనక్కి యాజ్టీజ్గా మళ్ళీ వచ్చేసింది, రైట్. మళ్ళీ ఇంకొకసారి చదువుతా. హీ సెట్ టు ద జిన్, లుక్ ఎట్ దాట్ డాగ్ ఎ కర్లీ టైల్, లుక్ ఎట్ దాట్ డాగ్ విత్ ఎ కర్లీ టైల్ ఓకేనా, వంకర టింకర్గా తోకతో ఉంది చూసా కుక్కను చూడు. స్ట్రైటన్ ఇట్, దాన్ని స్ట్రైటన్ చేయి. ద జిన్ స్ట్రైటన్డ్ ద టైల్, ఆ కుక్క యొక్క తోకని స్ట్రైటన్ చేశాడు. బట్ యాజ్ సూన్ యాజ్ హీ లెట్ గో ఆఫ్ ఇట్, దాన్ని ఇలా విడిచిపెట్టగానే ఇట్ కర్ల్డ్ అప్ అగైన్, మళ్ళీ చుట్టలు పెట్టుకేసుకుంది, మళ్ళీ కర్ల్డ్ అప్ అయిపోవడం మొదలుపెట్టింది, రైట్. హిట్ స్ట్రైటన్డ్ ఇట్ అగైన్ బట్ ఇట్ కర్ల్డ్ అప్ వన్స్ మోర్, మళ్ళీ స్ట్రైటన్ చేశాడు, మళ్ళీ కర్ల్డ్ అయిపోయింది. అంతేగా హీ క్యాప్ట్ ట్రయింగ్ అగైన్ అండ్ అగైన్,
అతను మళ్ళా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. బట్ ద టెయిల్ కెప్ట్ కర్లింగ్ అప్. దిస్ వెంట్ ఆన్ ఫర్ మెనీ డేస్. ఇలా తీయడం నిటారుగా, మళ్ళీ చుట్లు పడిపోవడం, మళ్ళీ ట్రై చేయడం. దిస్ ఈజ్ హౌ హీ కెప్ట్ ట్రయింగ్ అగైన్ అండ్ అగైన్. అతను అలా మళ్ళా ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. బట్ ద టెయిల్ కెప్ట్ కర్లింగ్ అప్. దిస్ వెంట్ ఆన్ ఫర్ మెనీ డేస్. అది అలా కొన్ని రోజుల పాటు కొనసాగింది. ఫైనలీ ద జిన్ గేవ్ అప్. గేవ్ అప్ అంటే ఏంటండి? ఏదైనా విడిచిపెట్టేయడం. గివ్ అప్, గేవ్ అప్, గివెన్ అప్. రైట్. ఫైనలీ ద జిన్ గేవ్ అప్ అండ్ బెగ్డ్ ద మ్యాన్ టు లెట్ హిమ్ లీవ్. నన్ను వెళ్ళిపోనివ్వండి, నన్ను వదిలేయండి. రైట్. ద రిలీవ్డ్ మ్యాన్ అగ్రీడ్ అండ్ రిజాల్వ్డ్ నెవర్ టు బి గ్రీడీ అగైన్. ఫైనలీ ద జిన్ గేవ్ అప్. చివరికి విడిచిపెట్టేశాడు. గివ్ అప్, గేవ్ అప్, గివెన్ అప్ అంటే ఏదైనా విరమించుకోవడం. ఫైనలీ ద జిన్ గేవ్ అప్ అండ్ బెగ్డ్ ద మ్యాన్ టు లెట్ హిమ్ లీవ్. ఓకేనా? తిరిగి ఇతను బెగ్ చేయడం మొదలుపెట్టాడు. నన్ను వదిలేయండి బాబాయ్, నేను చేయలేను అని. ద రిలీవ్డ్ మ్యాన్ అంటే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడుగా. ఎవరు? ఆ గ్రీడీ మ్యాన్. అగ్రీడ్ అండ్ రిజాల్వ్డ్ నెవర్ టు బి గ్రీడీ అగైన్. మళ్ళీ మరి ఇంకెప్పుడు కూడా అత్యాశకు పోకూడదని అనుకుని రిలీవ్ అయ్యాడనమాట అండి. రైట్. ఎస్. ఇలా ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి ఇంగ్లీష్కి చూసాం కదండి. ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ప్రయత్నం మీరు చేయండి. అంటే స్టోరీ మొదలుకొని ఎలా స్టార్ట్ చేసుకోవాలి? There was a poor man. The poor man wanted to become so rich. One fine day, one person suggested him to take control of a jinn. Like this, a person advised him to, if you take a control of a jinn, you can become so rich very fast. So one fine day, the poor man heard there is a sage in the town. So he approached the sage and asked and requested the sage about magic horse to capture a jinn. The wise man asked the poor man why he wanted to capture a jinn. The poor man replied, I want a jinn to do all my personal work. At that time, the sage simply said, go home. The next day, from that moment, the poor man started giving pressure on sage for magic words. One fine day, the annoyed sage granted the magic words. So he rushed nearby forest. The poor man rushed to nearby forest and recited the magic words, and automatically a jinn appeared before him. రైట్. ఇలా ఎంత గుర్తొస్తే అంత మీరు ప్రయత్నం చేసి మీరు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ ఇట్ ఇఫ్ యూ లైక్ దాట్. థ్యాంక్ యూ.